ఆ! ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నాకు చాలా హెయిర్ ఫాల్ అయిపోయిందండి కోవిడ్ వల్ల. దీనివల్ల నేను చాలా బాధపడ్డాను. నా ఆరోగ్యం కూడా బాలేదు. మీరే చూడండి. మీకు అర్థమవుతుంది ఈ కోవిడ్ వల్ల నేను ఎట్లాంటి ఇబ్బందులు పడ్డాను ఏంటి అనేది. ఇంకొకటి నా పిక్స్, వీడియోస్ కూడా పెట్టున్నానండి. నాకు ఎట్లా హెయిర్ ఫాల్ అయింది, ఎంత హెయిర్ ఫాల్ అయింది అనేది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు అర్థమవుతుంది ఈ కోవిడ్ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, అది అందరికి వస్తాయా రావా అనేది మనం చెప్పలేము. సో మన టైం బాగాలేనప్పుడు మనం ఏం చేయలేమండి. జస్ట్ మన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది తప్ప. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, మీరే చూడండి. కోవిడ్ తగ్గాక కటింగ్ షాప్కి వెళ్ళానండి. అక్కడ అతను దువ్వుతున్నారు కదా తల, ఆ దువ్వినికే వందలాది వెంట్రుకలు అనేది ఊడిపోవడం జరిగింది. నేను అది చూసి చాలా బాధపడిపోయాను. వీడియో కూడా షూట్ చేయడం ఆపేశానండి. మీరే చూడండి నా జుట్టు ఎట్లా ఊడిపోయిందో. పిక్ కూడా పెట్టినాను, అది శాంపిల్. ఇంకా తీయలేదు, ఇంకా నాకు బాధ కలిగి. వీడియో లాస్ట్లో చూడండి నాకు ఎంత హెయిర్ ఉండేది. ఇప్పుడు నా హెయిర్ పిక్స్ వస్తాయి కదా, ఇప్పుడు అంత దారుణంగా ఊడిపోయిందండి. నేను ఎట్లా అంటే అసలు కళ్ళలో నీళ్ళు తప్ప నాకు ఇంకా ఏమి లేదు. మీరే చూడండి నా హెయిర్ చూడండి ఎట్లా లాస్ అయిపోయిందో కటింగ్ షాప్లో. ఇంకా చాలా పిక్స్ తీయలేదు నేను. చూడండి అట్లా చాలా ఊడిపోయింది నాకు. అసలు ఇప్పుడు చూడండి, అసలు నా తలపైన హెయిర్ అనేది లేదు, ఇట్లా అయిపోయింది నా తల. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నా హెయిర్ ఇదండి. నేను చాలా బాధపడుతున్నాను ఈ సివియర్ హెయిర్ ఫాల్తో. ఇప్పుడు వచ్చే పిక్లో చూడండి, అది నేను కోవిడ్కి ముందు ఆ పిక్, ఇది కోవిడ్కి ముందు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయి 1 year అవుతుందండి. ఈ 1 yearలో నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి రాలేదు. నా కోవిడ్ అనేది 2 సార్లు అటాక్ అయింది. ఫస్ట్ టైం నాకు ఈజీగా క్యూర్ అయిపోయింది, కానీ సెకండ్ టైం మటుకు చాలా ఇబ్బంది పడిపోయాను. ఎట్లా అంటే నా తల మీద ఉన్న హెయిర్ మొత్తం ఊడిపోయిందండి. మీకు పిక్స్ కూడా పెడతాను చూడండి. ఇప్పుడు కూడా నేను సివియర్ హెయిర్ ఫాల్తో బాధపడుతున్నాను ఈ కోవిడ్ వల్ల. ఎట్లా అంటే నా మొక్కని నేను అద్దంలో చూసుకోలేనంతగా మారిపోయింది నా తల. ఇంకొకటి వీడియోస్ కూడా నేను చేయలేకపోయానండి, ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు హెయిర్ ఫాల్ ఉంది. ఇప్పుడు కూడా నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, ఆన్లైన్ కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు నాకు కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చారు, అవి యూస్ చేయమని. ఇంకొకటి పిఆర్పి కూడా తీసుకోమని చెప్పారు. నేను పిఆర్పి కూడా తీసుకుంటాను. దీనివల్ల అయినా నా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి నా ఊడిపోయిన హెయిర్ మొత్తం మళ్ళీ బ్యాక్ వస్తుందని ఆశిస్తున్నాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కోవిడ్ వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మనకు తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ రికవర్ అయ్యారండి ప్రస్తుతానికి. డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చేసాం. ఒకానొక సమయంలో నేను ఎట్లా ఉందంటే నా పరిస్థితి, మీ ముందుకు వచ్చేసి నా నెంబర్ ఇచ్చి నాకు గూగుల్ పే చేయండి, నాకు హెల్ప్ చేయండి అనంతగా వచ్చింది నా సిచ్యువేషను. మనీ పరంగా చాలా మనీ ఖర్చు అయిందండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ నుంచి మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని మరి జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ బారిన పడితే మటుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. లేట్ చేయొద్దు. లేట్ చేయడం వల్ల మీకు చాలా మనీ ఖర్చు అవుతాయి. ఇంకోటి ఏంటంటే ప్రాణాలు మీదకి వచ్చేస్తున్నాయి. సో మీ అందరూ జాగ్రత్తగా కోవిడ్ దగ్గర నుంచి అన్ని పాటించి జాగ్రత్తగా మీరందరూ ఉండండి. ఇంకొకటి మీరు చూడండి, నేను నా వీడియో పెడతాను. కటింగ్ షాప్ కూడా నేను వెళ్ళాను. కటింగ్ షాప్కి వెళ్తే అతను కోమ్ చేస్తుంటేనే నా హెయిర్ ఆ కోమ్కి తట్టలుగా అంటే చాలా హెయిర్ వచ్చేస్తూ ఉంది. నియర్ ఒక 1000 వెంట్రుకలు మటుకు ఒక రోజులోనే రాలిపోయింది. అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి నాకు కోవిడ్ వల్ల. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అయితే ప్రస్తుతానికి ఉందండి. నా ఎగ్జిస్టింగ్ హెయిర్, ఈ పాత హెయిర్ మటుకు చాలా దారుణంగా మారిపోయింది, అంతా ఊడిపోయింది. అందుకే అండి నేను మీ ముందుకు ఇన్ని రోజులు రాలేదు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చాయి నాకు ఈ కోవిడ్ వల్ల. మీరు కూడా ఈ కోవిడ్ నుంచి జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోండి. ఎవరైనా సరే
రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, కొంతమందికి కొన్ని రోగాలు వస్తున్నాయి. అది ఎవరి బాడీ ఎలా తట్టుకుంటుందో మనం చెప్పలేము. వచ్చాక మీరు రాకముందలే మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని పాటించండి. నా వీడియోస్ పెడతాను ఇప్పుడు, చూడండి, మీరుకే అర్థమవుతుంది నాకు ఎంతలా హెయిర్ లాస్ అయింది, అసలు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. నేను కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, నాకు మెడిసిన్స్ ఇచ్చారు, అవి యూస్ చేయమని చెప్పారు. ఇంకొకటి ప్రోటీన్ ఫుడ్ తినండి. ఆ ప్రోటీన్ ఫుడ్లోనే అండి హెయిర్ అనేది బతుకుంటుంది. చాలా త్వరగా హెయిర్ పెరగాలన్నా, మన ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా సరే ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీగా మనకు తీసుకోవాలా. ప్రోటీన్ ఫుడ్ లేనిది మన బాడీలో కొన్ని మంచిగా పనిచేయవండి. హెయిర్ కానీ, గోర్లు పెరగడం కానీ, మన స్కిన్ టైప్ కానీ, ప్రతి ఒక్కటి మన ఫుడ్ పైన ఆధారపడి ఉంటుంది. మీరైతే తగినన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండండి. మీరు నా వీడియో చూస్తున్నారు కదా, నా వీడియోలో నాకు ఎంతలా ఉన్న హెయిర్ ఫాల్ అయింది అనేది మీకే అర్థమవుతుంది. అందుకే నేను ఇన్ని రోజుల నుంచి మీ ముందుకే రాలేకపోయాను. మంచి మంచి వీడియోలు కూడా నేను తీసుకొని వస్తాను, నాకు సపోర్ట్ చేయండి. ఏం లేదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అందరూ బాగుండండి, అదొకటే నేను కోరుకునేది. ఇంకోటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాను, అవి ఒకసారి చూడండి. ఏం డౌట్స్ ఉన్నా అన్ని వీడియోస్లో ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా సరే మీరు కామెంట్ చేస్తే నేను చేస్తుంటాను. ఇట్లా హెయిర్ ఫాల్ అవడం వల్లే నేను కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, చాలా బాధలో ఉన్నానని మీరు అర్థం చేసుకోండి. జీమెయిల్ కూడా నేను చూడట్లేదు, ఓన్లీ నా ఆరోగ్యమైన దృష్టి పెట్టాను. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా, నా పిక్స్లో కానీ ఎక్కడైనా సరే నా తలపైన వెంట్రుక లేకుండా పోతుంది. అది కోవిడ్ వల్ల. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల అయితే నేను సాటిస్ఫై అయినాను, కానీ ఈ కోవిడ్ మటుకు చాలా ఇబ్బంది పెట్టేసింది నన్ను, మా ఇంట్లో వాళ్ళని. మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని బాగుంటారని కోరుకుంటున్నాను.